గరుడ పురాణము బ్రహ్మకాండ 224 శ్రీహరి మహిమ సర్వేశ్వరత్వం భాగవత విష్ణు గరుడ పురాణాలపై స్వామి ప్రేమ నిరూపణం 225 గరుడునికి శ్రీకృష్ణుడు చెప్పిన విష్ణు మహిమ ప్రళయాంతంలో శేషసేనుని స్తుతి మేలుకొలుపులు 226 నారాయణుని నుండి సృష్టి యొక్క ప్రాదుర్భావం తత్వాభిమానులైన దేవతల ప్రాకట్యం 227 దేవతలు గావించిన నారాయణ స్తుతి 228 నారాయణకృత ప్రాకృత వైకృత సృష్టి అష్టాదశ పురాణములు గరుడ పురాణం బ్రహ్మకాండ 224 శ్రీహరి మహిమ సర్వేశ్వరత్వం భాగవత విష్ణు గరుడ పురాణాలపై స్వామి ప్రేమ నిరూపణం విశ్వానికి జ్ఞాన నేత్ర స్వరూపుడైన పరబ్రహ్మ శ్రీహరి స్తవనానే నిత్యం చేస్తూ ఉండే సర్వశాస్త్ర తత్వజ్ఞుడు మానవ కళ్యాణం కోసం సహస్రాబ్దాలపాటు సత్రయాగాన్ని చేసి లోకరక్షక మునిపుంగవునిగా పేరు గాంచినవాడునగు సౌనక మహర్షి ఇతర బ్రహ్మవాదులైన మహామునులతో బాటు 2 యాగాల మధ్య విశ్రాంతి కాలంలో నైమిషారణ్యంలో తపస్సులో మునిగియున్నాడు. ఆయన చాలా కాలానికి కనులు తెరిచేసరికి నైమిషంలోని ఇతర మహర్షులంతా వినయంగా నిలబడి వేచియున్నారు. వారంతా జితేంద్రియులు, ఆకలి దప్పులను కూడా గెలువగలిగినవారు, సత్యపరాయణులు, సంతులు, సంసారానికి సమస్త జ్ఞానాన్ని ప్రసాదించే విష్ణు భగవానునే నిరంతరం ధ్యానిస్తూ పూజిస్తూ జీవిస్తున్న పుణ్య పురుషులు. వారిలో కొందరు యజ్ఞం ద్వారా యజ్ఞపతి యొక్క తత్వాన్ని, ఇంకొందరు జ్ఞానం ద్వారా జ్ఞానాత్మక పరబ్రహ్మతత్వాన్ని, మరికొందరు పరమభక్తి ద్వారా నారాయణ తత్వాన్ని అందిపుచ్చుకున్నారు. దీనికి మోక్షకాండ అనే పేరు కూడా ఉన్నట్టు చెప్పబడుతుంది. గరుడ పురాణ సంస్కరణల్లో చాలా చోట్ల ఈ కాండల పేర్లు కనిపించవు. పూర్వార్ధ, ఉత్తరార్ధ అని మాత్రమే ఉంటాయి. నైమిషారణ్యం అనే మాట నిమిష అనే మాటకు ఆదివృద్ధి రావడం వల్ల నేర్పడింది. ఈ అరణ్యంలో ప్రతి నిమిషము ఏవో యాగాలు, శాస్త్ర చర్చలు, పురాణ శ్రవణాలు జరుగుతుంటాయి. అక్కడి ప్రతి నిమిషమూ విలువైనదే, పవిత్రమైనదే కాబట్టి అది నైమి శారణ్యమైంది. కాలచక్ర నిమి ఇక్కడ తిరగదు కాబట్టి అది నైమిషారణ్యమైంది. గౌరముఖుడనే ముని 1 నిమిషంలోనే 100 మంది అసురులను భస్మం చేసిందిక్కడే కాబట్టి అది నైమిషారణ్యం. వారిలో సద్దోష్టిలో ప్రసక్తంగా ధర్మార్థకామ మోక్షాలను పొందడం అనే మాట వచ్చింది. ఆ ఉపాయాన్ని తెలుసుకోవడానికి, చెప్పి జాతినుద్ధరించడానికి ఒక చోట చేరారు. ఆ మునులొక 60,000 మంది ఉంటారు. వారంతా రాగద్వేషముక్తులే, సామాన్య జీవులపై అనుగ్రహం కలవారే. లోకులకు విష్ణువుపై అచంచల భక్తి కుదరాలంటే ఏం చేయాలి? ఆధిదైవిక, ఆధిభౌతిక, ఆధ్యాత్మిక సంపూర్ణ కర్మల సిద్ధి సామాన్య ప్రజలకెలా సాధ్యమవుతుంది? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం కోసం ఆ మహాతేజస్వులంతా సౌనక మహర్షికభిముఖులై నిలబడ్డారు. ఆ మహాత్ముడు వీరి జిజ్ఞాసను తెలుసుకుని వారికి తానే లేచి నిలబడి నమస్కరించి ఇలా అన్నాడు: మహాత్ములారా, మనందరి ఇంతటి ఉత్తమ ఉన్నత జిజ్ఞాసను తీర్చగలవాడు సూతమహర్షి వేదవ్యాసుని ప్రియ శిష్యుడైన ఆ పౌరాణికోత్తముడు ప్రస్తుతం సిద్ధాశ్రమంలో విరాజమానుడై ఉన్నాడు. పదండి ఆ మహామహుని వద్దకు పోదాం అని బయలుదేరాడు. సూతమహర్షి వీరినాదరించి ఆసనాలు చూపించి సత్కరించిన పిమ్మట అతని ఆనతి మేరకు సౌనక మహర్షి ఆయన నిలా ప్రార్థించాడు: సూతభగవన్, మేమొక జిజ్ఞాస తీరుటకే మిమ్మాశ్రయించాం. ఋషిశ్రేష్ఠ, ఏ ఉపాయం ద్వారా విష్ణు భగవానుని ప్రసన్నని చేసుకోవచ్చు? ఆయన నెలా పూజించాలి? ముక్తికి సాధన భూతమైన తత్వమేది? ప్రసన్న దృక్కులను వారివైపు ప్రసరింపజేస్తూ ప్రశాంతంగా ప్రవచింపసాగాడు సూత మహర్షి ఇలా: ఋషి శ్రేష్ఠులారా, విష్ణుదేవునికి, లక్ష్మీమాతకు, సరస్వతీదేవికి, వాయుదేవునికి, ఆదిశేషునికి, గురుశ్రేష్ఠులైన కృష్ణద్వైపాయన వ్యాస భగవానులకి నమస్కరించి వారిచ్చిన జ్ఞానం సాయంతో నాకు వచ్చినదేదో మీకు విన్నవిస్తాను. శ్రేష్ఠతత్వ స్వరూపుడైన విష్ణు భగవానునితో సమానులు లేరు, ఉండరు, ఉండబోరు. నాస్తి నారాయణ సమం న భూతం న భవిష్యతి. బ్రహ్మ 1:18
ఈ సత్యవాక్యం ద్వారా మీ కార్యసిద్ధికి నేను ప్రయత్నిస్తాను. ఋషిశ్రేష్ఠ, మొట్టమొదట విష్ణు భగవానునికే ఎందుకు నమస్కరించాలి? దయచేసి చెప్పండి అన్నాడు శౌనకుడు. హే శౌనక, అన్ని వేదాల ద్వారా వేద్యుడు అనగా తెలుసుకొనబడేవాడు. వేదశాస్త్ర పురాణేతిహాసాలలో సర్వత్ర కీర్తింపబడుతున్న ఏకైక దైవతము మహావిష్ణువే కాబట్టి ఆయనే ప్రథమ వందనీయుడు. ఆయనే అందరిలోనూ జ్ఞానరూపంలో ప్రకాశిస్తుంటాడు. కాబట్టే ప్రథమ ప్రణామయోగ్యుడు. అందరిలోనూ ప్రధానుడు, అందరికంటే అన్ని విధాల అధికుడు విష్ణువే కాబట్టి ఆయనే ప్రప్రథమ సర్వప్రథమ ప్రణామయోగ్యుడు. విష్ణు సమానుడైన దేవుడుగాని వాయుసమానుడైన గురువుగాని లేరు. విష్ణుపది సమానమైన తీర్థం లేదు. విష్ణు భక్తులతో సమానులైన భక్తులు లేరు. కలియుగంలో ఎన్నో పురాణాలు ప్రాచుర్యంలోకి వస్తాయి. అన్నీ పరమ పవిత్రాలు, ముక్తిదాయకాలే అయినా మహావిష్ణువుకి ప్రత్యేక ప్రీతికరములైనవి మూడు. భగద్భక్తుల ప్రసక్తి ఎక్కువగానున్నది. కలికాలంలో మనిషికి విన్నంత మాత్రాన కళ్యాణకారిగా ఉండేది. సృష్టిని మొదటిసారిగా విష్ణు రూపంగా చెప్పేది. ఆయన నుండే బ్రహ్మ మహేశాదుల సృష్టి జరిగిందని వెల్లడించేది. ఎన్నో అర్థాలను, తత్వాలను, అనితర సాధ్యమైన తత్వజ్ఞానాన్ని ప్రతిపాదించేది అయిన శ్రీ భాగవత మహాపురాణం మొదటిది. విష్ణు భక్తిని, ఆయనను కట్టిపడేసే మంత్రసహిత శ్లోకాలను, భక్తిని పెంచే కథలను ప్రపంచానికి ప్రసాదించిన విష్ణు పురాణం రెండవది. ఇక అన్నిటికన్నా మిన్నగా ఆయనే చెప్పి తన భక్తుడైన గరుడుని పేర మానవజాతికిచ్చిన గరుడ పురాణం మూడవది. గరుడ పురాణ మాహాత్మ్యం గూర్చి ఈ గ్రంథంలో అనేక సందర్భాలలో చెప్పబడింది. వాటన్నిటినీ కలిపి ఈ గ్రంథం చివరలో వ్రాయడం జరిగింది. గారుడాఖ్య పురాణేతు ప్రతిపాద్యో హరేః స్మృతః అతో హరిర్నమస్కార్యోగమ్యో యోగ్యో హరేః స్మృతః బ్రహ్మ. 1/74 అధ్యాయం 1 225. గరుడునికి శ్రీకృష్ణుడు చెప్పిన విష్ణు మహిమ, ప్రళయాంతంలో శేషసేనుని స్తుతి, మేలుకొలుపులు. గరుత్మంతుడొక మారు భూలోకంలో దర్శనమిచ్చిన శ్రీకృష్ణుని విశ్వసృష్టి విషయమై ప్రశ్నించాడు. ఆ గీతాచార్యుడు సుప్రసన్నుడై ఇలా చెప్పసాగాడు. ఓ పక్షీంద్ర, ఈ సృష్టికి మూలకారణం అవ్యయ పురుషుడైన శ్రీ మహావిష్ణువు. ఆయన సర్వవ్యాపకుడు, విశ్వమంతటా నిండి ఉంటాడు. పూర్ణుడైన కారణాన ఆయనే అన్ని అవతారాలను ఎత్తగలడు. అనేక రూపాలతోనున్న ఈ దృశ్య జగత్తుని ఏకరూపంగా చేసి ప్రళయకాలంలో తనలో లీనం చేసుకుంటాడు. ఆయన గుణాల్లో, రూపాల్లో, అవతారాల్లో, అవయవాలలో, వైభవాది ఐశ్వర్యాలలో భేదరూపం, భిన్న రూపాలు కనిపిస్తున్నా ఆయననొక అభేదరూపంగానే మనం దర్శించాలి. అప్పుడే అజ్ఞానాంధకారం నుండి వెలుగులోకి వెళ్లగలము. ప్రళయకాలీన సముద్రమంతటా తానే వ్యాపకుడై శ్రీ మహావిష్ణువు అన్ని జీవరాశులను తన ఉదరంలో కలిపివేసుకుని శయనిస్తాడు. బ్రహ్మాది దేవతలు కూడా ఆయనలో కలిసిపోయి బయటికి కనబడరు. సృష్టి మొత్తం మీద విష్ణుమూర్తి, లక్ష్మీదేవి మాత్రమే మిగిలి ఉంటారు. విష్ణుమూర్తి అలాగే ఒక కల్పం అనగా బ్రహ్మదినం, 1000 యుగాలు, 14 మన్వంతరాలు, మానవులకైతే 43,20,00,000 ఏళ్లు పాటు శయనిస్తాడు. లక్ష్మీదేవి ఆయనను స్తుతిస్తుంది. పర్యంక రూపంలో, వాసరూపంలో, మరెన్నో రూపాలలో ఆమె విష్ణువును సేవిస్తుంది. శౌనక, శ్రీకృష్ణుడే స్వయంగా తన మూలరూపమైన మహావిష్ణువును ఇలా స్తుతించాడు. గరుడు వింటున్నాడు. హే విష్ణు, నీవు అందరికన్నా అన్నిటికన్నా ఉత్కృష్టుడవు. అందరు దేవతలలోకి ఉత్తముడవు కావున నీవు ఉత్కృష్టుడవు. నీతో సమానుడుగాని నీకంటే అధికుడుగాని సృష్టిలోనే లేరు. నీవే ఏకమాత్ర అద్వితీయ బ్రహ్మవు. బ్రహ్మ శబ్దానికి ప్రయోగం నీవే. ముఖ్య బ్రహ్మవు నీవే. నీ తరువాత బ్రహ్మరుద్రాదులు బ్రహ్మములగుచున్నారు. అనంతగుణ పరిపూర్ణుడవు కావున శ్రీహరివైన నిన్నే బ్రహ్మము అని కూడా అంటాము. గుణాదులు పూర్ణత లేకుండుట వల్ల ఇతర దేవతలు పరబ్రహ్మము కాలేరు. నీ గుణాలు అనంతాలు. నీవే అనంతుడవు. నిన్ను నేనే కాదు, బ్రహ్మరుద్రులు కూడా పూర్తిగా తెలుసుకోవడం సాధ్యం కాలేదు. ఇంద్రాగ్ని యమాది వేల్పులు కూడా నీ గుణాలను పూర్తిగా చూడలేరు, గానం చేయలేరు. నీ పూర్ణ రూపాన్ని దేవర్షి నారదుడు
సప్తర్షులు, గంధర్వులు ఇంకెవరూ పూర్తిగా దర్శించ సమర్థులు కారు. ఇక సామాన్యుల మాట చెప్పేదేముంది? నీ నుండియే దేవతల సృష్టి జరిగింది. నీ శక్తియే బ్రహ్మలో చేరి సృష్టి కార్యాన్ని నిర్వహిస్తోంది. బ్రాహ్మణులు చేసే వేదాది అధ్యయనమంతా హరి నామకమే. వారు నీకత్యంత ప్రియులు. నాకు అంటే శ్రీకృష్ణునికి కూడా మీరే స్వామి. ఈ విషయాన్ని ముందు తెలుసుకుని వేదం చదివేవాడు ద్విజోత్తముడు. నిన్ను కాదనుకునేవాడు వేదవాదికాడు, వేదావాది. నిన్ను పూజిస్తూ వేదం చదివేవాడే వేదపాటి. వేదవాది అనే మాట కూడా మంచి అర్థంలో లేదు, గరుడా. లోకాల్లో అజ్ఞానులైన జీవుల ద్వారా కోట్ల సంఖ్యలో అపరాధాలు, మహాపచారాలు జరుగుతూనే ఉంటాయి. అయినా పరమదయాళువైన శ్రీహరి పశ్చాత్తప్త హృదయులు 3 మార్లు తన నామాన్నుచ్చరిస్తే చాలు, క్షమిస్తాడు. మహాపరాధాస్సంతి లోకే మహాత్మన్ సహస్రశః శతశః కోటిశశ్చ హరిశ్చతాన్ క్షమతే సర్వదేవ నామత్రయ స్మరణాద్వై కృపాలున్హ. బ్రహ్మ 2:60. కల్పాంతంలో విష్ణువు మేల్కొనవలసిన వేళ దేవతలంతా ఆయనను ఇలా స్తుతించారు: హే ప్రభో, వేదాల ద్వారా తెలియదగినవాడవు, యజ్ఞస్వరూపుడవునైన గోవిందా, నీవు వేగ మా పట్ల ప్రసన్నుడవై వెంటనే మేల్కొనవలసియున్నది, జగత్తుని రక్షించి ఉద్ధరించవలసియున్నది. ఇక నీవు యోగనిద్రను పరిత్యజించి ఆనంద స్వరూపుడవై అరుదించాలి. ఈ జగత్తుకి సృష్టి, ప్రళయము కూడా నీ సంకల్పమే. బ్రహ్మను సృష్టించి నీవే ఆయనచే జగత్తును సృష్టింపజేయవలసిన సమయం ఆసన్నమైంది. రుద్రుని సంహారకునిగా నిలుపవలసినది కూడా నీవే. హరి ఓ మురారి, కల్పాదిని కల్పాంతాన్ని చేయడానికి నీవు మేల్కొని రావాలి. ఓ మహాత్మా, జగత్తంతటా అలముకొనియున్న దుఃఖస్వరూపాంధకారాన్ని దూరం చేయాలి. ఓ దేవదేవ, భక్తుల దుఃఖాన్ని చూస్తే నీవు కూడా దుఃఖితుడవైపోయేటంత కరుణా సముద్రుడవు. లేచి మమ్ము కాచు. నారాయణ, వాసుదేవ, కృష్ణ, అచ్యుత, మాధవ, దయామూర్తి, లక్ష్మీపతి, నీకు శతకోటి నమస్కారములు. సరస్వతీశ, రుద్రేశ, అంబికేశ, చంద్రేశ, శచీపతి, నీవు బ్రాహ్మణులకు గోవులకు స్వామివి. నీ పేరే శాస్త్రప్రియుడు. ఋగ్వేదేజుర్వేద ప్రియ, మేలుకో. నిదానమూర్తి, మమ్మేలుకో. హే సామాధర్వప్రియ, మురారి, పురాణమూర్తివి, స్తుతిప్రియుడవునగు విచిత్రమూర్తి, మేలుకో. ఈ స్తుతికి బద్ధుడై భగవంతుడైన మహావిష్ణువు యోగ నిద్రను త్యజిస్తాడు. అధ్యాయం 2, 226. నారాయణుని నుండి సృష్టి యొక్క ప్రాదుర్భావం, తత్వాభిమానులైన దేవతల ప్రాకట్యం. హే గరుత్మాన్, యోగ నిద్ర నుండి మేల్కొన్నాక విష్ణు భగవానునిలో సృష్టి చేయాలనే కోరిక కదిలింది. ఆయనలోని ఇచ్ఛాశక్తి అనంతమైన లౌకిక స్వరూపాన్ని ధరించి తన శరీర కాంతుల ద్వారా ముందుగా ప్రళయకాలంలో విశ్వానికి పట్టిన చీకటిని చెదరగొట్టాడు. సంపూర్ణ స్వరూపుడైన విష్ణు భగవానుని నుండి వచ్చిన రూపాలన్నీ సంపూర్ణాలే అయినవి. పూర్ణం నుండే పూర్ణం ఉద్భవిస్తుంది కదా. విష్ణువునకు పరత్వము అపరత్వము వ్యక్తిగా వచ్చినప్పుడు మాత్రమే కల్పించబడుతున్నాయి గాని ఆయన అన్నిటికీ అతీతుడు. వీర్య స్వరూపుడైన పరబ్రహ్మమే అన్ని దేశాల్లో అన్ని కాలాల్లో వ్యాప్తి చెందుతూ జగత్తంతటా నిండి ఉంటాడు కాబట్టి ఆయనని ఈశ్వరుడని కూడా అంటారు. పూర్ణం నుండి పూర్ణాన్ని వేరు చేసుకుని పోతే మరల పూర్ణమే మిగిలినట్లు, ఒక దీపం నుండి మరొక దీపాన్ని వెలిగిస్తే రెండూ సంపూర్ణంగానే వెలుగుతున్నట్లు అను పాల మున్నీటా వైకుంఠంలోనూ జగత్తులోనూ కూడా ఒకే సమయంలో విష్ణువుకలాగే సంపూర్ణంగా వెలుగుతుంటాడు. జీవుల హృదయాలలో కూడా కదులుతుంటాడు. అందుకే ఆయనను వాసుదేవుడన్నారు. పృథ్వీ యొక్క భారాన్ని, ఆ భారమెక్కువైపోతే దాని నుండి పృథ్వీని రక్షించే కార్యం ఆయన తనపైనే వేసుకున్న లౌకిక బాధ్యత. విశ్వమంతటా తన మాయనే వ్యాపింపజేసిన విష్ణువు ఆ మాయలోనే సర్వబీజములను సృష్టించి ప్రవేశపెడతాడు. ఈ బీజానికి మూలమైన విష్ణు వీర్యం 2 ప్రకారాలుగా ఉంటుంది. ఒకటి అచింత్య వీర్యము. ఇది స్త్రీ రూపాన్ని ధరిస్తుంది.
రెండవది చింత్యవీర్యం. ఇది పురుష రూపాన్ని ధరిస్తుంది. లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు నుండి ఏనాడూ విడివడదు. ఆమె ఆయన నిత్య సేవానురక్త్ నారాయణ నామంచే ప్రసిద్ధుడైన శ్రీహరి సంపూర్ణుడు. సర్వస్వతంత్రుడేగాని మహాలక్ష్మి లేకుంటే అంతటివాడు ఒంటరి వాడైపోతాడు. ముకుందుని పదారవిందాలను సేవిస్తూ ఆ తల్లి నిత్యం ఆయన కొలువులో నొక ఉత్తమ స్థానంలో ఉంటుంది. ఆమె కూడా అన్ని దేశాల్లో అన్ని కాలాల్లో విశ్వమంతటా ఒకే తీరున ఉంటుంది. ప్రకృతిలో 3 ప్రముఖ గుణాలను సృష్టించిన స్వామి లక్ష్మీదేవి కూడా త్రిగుణాత్మిక కావలెనని అభిలషించాడు. శ్రీ, భూ, దుర్గాదేవి స్వరూపాలుగా ఆయమ విడిపోయింది. శ్రీదేవిని సత్వగుణాభిమానీగు రూపంగానూ, భూదేవిని రజోగుణాభిమానీగు రూపంగానూ, దుర్గాదేవిని తమోగుణాభిమానీ రూపంగానూ భావించి పూజిస్తారు. అలాగని ఈ 3 రూపాలకు మధ్య తేడాలుంటాయనుకునరాదు. హరి కూడా 3 తత్వాలుగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వర రూపాలను ధరించాడు. లోకాలను పాలించడానికి హరియే స్వయంగా సత్వగుణంతో విష్ణురూపాన్ని ధరించాడు. సృష్టిని చేయడానికే రజోగుణాధిక్యంతో బ్రహ్మలో ప్రవేశించాడు. సంహారం చేయడానికి తమోగుణ సంపన్నుడై శివరూపుడైనాడు. అవ్యయుడైన హరి ఈ 3 గుణాలతో మరల మహత్తత్వరూపాలతో ప్రకటితమయ్యాడు. రజప్రధాన గుణుడై వాయువుగా నిలిచాడు. ఆ వాయువే అన్ని ప్రాణులను బ్రతికించు మూల సాధనం. ఈ రకమైన సృష్టికి గుణవైషమ్య సృష్టి అని పేరు. తరువాత లక్ష్మీదేవితో కలసి శ్రీ మహావిష్ణువు జ్ఞాన, ద్రవ్య, క్రియాత్మకమైన అహం తత్వాన్నుత్పత్తి చేశాడు. ఈ అహం తత్వం నుండి ఆదిశేషుడు, గరుత్మంతుడు, హరుడు పుట్టారు. అహం తత్వంలో మరల హరియే స్వయంగా ప్రవేశించి దానిని సంక్షుభితం చేయడంతో మరిన్ని తత్వాలు వచ్చాయి. వైకారిక, తామస, తైజసములను 3 ప్రకారాలుగా అహంతత్వం విడిపోయింది. రుద్రునిలో కూడా వైకారిక, తామస, తైజస రూపాలేర్పడ్డాయి. వీటి నుండి లక్ష్మీతో కలిసి హరి 10 ప్రకారాల కర్మ, జ్ఞాన, ఇంద్రియాలను సృష్టించాడు. అవే క్షేత్ర, చక్షు, స్పర్శ, రసన, ఘ్రాణ, వాక్, పాద, పాని, పాయు, ఉపస్థలు. వైకారిక అహంతత్వాన్ని మధించి హరి ఏకాదశ ఇంద్రియాలను మనసుతో కలిపి ఏకాదశ అభిమాన దేవతలను సృష్టించాడు. వారిలో ప్రముఖులు ఇంద్రుడు, మన్మథుడు, వసువులు మోవారు. మూలరుద్రుడైన భౌని నుండి 10 మంది రుద్రులు ప్రకటితులైనారు. తరువాత ద్వాదశాదిత్యులు, 50 మరుద్గణాలు, 10 మంది విశ్వేదేవులు ఇంద్రియాల ద్వారా హరిచే సృష్టింపబడినారు. 5 వాయువులు స్పర్శరూపాది 5 తత్వాల నుండి వచ్చాయి. భృగు మహర్షి చ్యవనుని పుత్రుడు కాగా ఉతత్త మహర్షి బృహస్పతి నందనుడు. మనువులు, పితరులు, 7 గణాలలో వరుణదేవుడు, గంగాదులు ఆవిర్భవించారు. మొత్తం సృష్టిని మిక్కిలి సంక్షేపంగా వివరించాను. ఒకటి మాత్రం సత్యం. పరమాత్మైన శ్రీహరియే యోగనిద్ర నుండి మేల్కొని సృష్టినేర్పరిచి తాను లక్ష్మీదేవితో సహా అందు ప్రవేశించాడు. అధ్యాయాలు 3 నుంచి 4. 227. దేవతలు గావించిన నారాయణ స్తుతి. శ్రీకృష్ణుడు గరుడునికి అత్యంతోత్తమ విష్ణు స్తుతుల భావాన్ని చెప్పసాగాడు. విష్ణువు దయవల్ల పుట్టిన దేవతలంతా ఒక్కొక్కరుగా ఆయన నిలా స్తుతించారు. ఖగేశ్వర. ముందుగా లక్ష్మీదేవి ఆయన గుణాలన్నిటినీ స్తుతించేటంత మహాద్భుత శక్తి తనకి లేదని సిగ్గుపడుతూ చెప్పింది. పిమ్మట ఇలా అంది, హే నాథా, నేను మీ పాదారవిందాల వద్ద నతమస్తకనే జీవిస్తాను. మీ చరణాలను తప్ప వేరేమీ ఎరుగను. ఓ దేవదేవా, ఓ ఈశ్వర, మీలో అనంత గుణాలున్నాయి. హే దామోదరా, మీరు నాకు తమ శరీరంలోనే స్థానమిచ్చి నన్ను రక్షించండి. మీరు తప్ప వందనీయులు వేరొకరు నాకు కనబడుటలేదు. బ్రహ్మ ఇలా స్తుతించాడు, హే లక్ష్మీపతే, జగదాధార స్వరూప విశ్వమూర్తి, మీరు జ్ఞాన మహాసాగరము. నేను అజ్ఞానిని, మీరు శక్తిలో అసీములు. నేను అల్పజ్ఞుడిని, అల్పశక్తుడిని. మిమ్మల్ని సేవించుకునే భాగ్యాన్ని నాకు శాశ్వతంగా ప్రసాదించండి. దానికి ముఖ్యంగా నాలోని అహంకార మమకారాలను నశింపజేయండి. ఓ రమేశ,
అసన్మార్గం వైపు చూసే నా ఇంద్రియాల చూపును మళ్లించి మీ చరణ కమలాలపై నిత్యానురక్తంగా నా మనసు నిలిచేలా దయచేయండి. మిమ్మల్ని సంపూర్ణంగా స్తుతించే సామర్థ్యం నాకు లేదు. అయినా మీరు నా పట్ల ప్రసన్నులు కండి, వాయుదేవుడిలా వినుతించాడు. హే ప్రభో! దేవతలంతా మీ సేవకులమే. మీ చరణారవింద సాన్నిధ్యం పరమదుర్లభం. రమేశ, జగన్నాథ, లోకంలో మీ భక్తి పట్ల విముఖులు, పాపకర్ములు, అత్యంత దుర్హకితులునగు ప్రాణులను అనుగ్రహించుటకే మీరు అవతరిస్తారు. ఓ వాసుదేవ! మీరీ అవతారాలలో గో, బ్రాహ్మణ దేవతాదుల క్షేమ కళ్యాణాలకై ఎన్నో రకాల లీలలను వెలయించారు. దేవదేవ, మీ చరితామృతాన్నెంతగా ఆస్వాదించినా, మీ గుణగానాన్నెంతగా చేసినా నాకు తనివి తీరడం లేదు. కావున నోముకుందా, ఒక విచల భక్తునితో సమానమైన భక్తిని మీ పట్ల నాకు ప్రసాదించండి. దాని ద్వారా నా మనస్సు మీ చరణాలపైనే లగ్నమై ఉండేలా అనుగ్రహించండి. నా నిద్ర నీ వందన రూపాన్ని ధరించాలి. నా సంపూర్ణ ఆచరణ నీకు ప్రదక్షిణగా మారాలి. నా వ్యవహారమేదైనా నీ స్తుతి రూపమే అయి ఉండాలి అని తలచుకుంటూ నీ పాదాలపై నన్ను నేను స్వయంగా సమర్పించుకుంటున్నాను. నేను దేనిని చూసినా అది నాకు హరి ప్రతిమగానే కనిపించాలి. ఏది మాట్లాడినా అది హరిభజనమే కావాలి. ఇలా చేయగలిగేలా నన్ను అనుగ్రహించండి అంటూ మహాత్ముడైన వాయుదేవుడు విష్ణువు ఎదుట నిలబడి పోయాడు. నతమస్తక అనగా తల వంచుకుని, నేను నిద్రలో కూడా నీకే వందనం చేస్తుండాలిగాక అని అర్థము. చదువుల తల్లి సరస్వతీదేవి శ్రీహరితో నిట్లన్నది. హే మురారి, హరి, భగవన్! నిన్ను స్తుతించి తన పదజాలంతో సంతృప్తులైపోవు రసజ్ఞులుండరు. భాషకందని, కవితలో ఇమడని మహత్వం నీది. నిన్ను పూర్తిగా ప్రశంసించడానికి ఏ ఒక్కరి బుద్ధి చాలదు. స్వామి, నిజమైన భక్తులు నీ గుణానువాద కీర్తనము తమ చెవులకు సోకగానే దేహానురక్తి, ఇల్లు, ఇల్లాలు, పిల్లలతో సహా అన్నీ మరచిపోతారు. అంత గొప్ప భక్తి తత్వం భవత్ప్రసాదం. హే జగన్నాథ, అనంత మహిమా సనాథ! వేద ప్రతిపాదితమైన నీ స్వరూపము లక్ష్మికైనా, వాయుదేవునికైనా, చతుర్ముఖ బ్రహ్మకైనా కొంతే తెలుసుగాని అంతా అవగతం కాలేదు. అలాంటిది నేనగా నెంత? నా స్తుతి అనగా నెంత? కావున నో స్వామి, నన్ను రక్షించి నా జ్ఞానాన్ని పెంచండి. అప్పుడు నేను స్తుతించగలనేమో. పరబ్రహ్మ, లక్ష్మీస, హరి, మురారి, నీ గుణాలలోనే నిత్య శ్రద్ధాళులై ఆ గుణగానాన్నే గావిస్తూ జీవించేవారు సాంసారిక అసద్విషయాల అయోమయంలో చిక్కుకున్న తమ బుద్ధిని విరక్తి వైపు మళ్లించుకుని సంసారం నుండి విరాగులై నీ భక్తి వైపు సరాగులై భక్తి బలంతో నీ ప్రసన్నతకు పాత్రులు కాగలరు. అప్పుడు వారికి నీ ప్రత్యక్ష దర్శనమవుతుంది. కాబట్టి హే జగదానందకారక, నీ గుణకీర్తనంలో నిమగ్నురాలనై నన్ను నేనే మరచిపోయేటంత భక్తి భావాన్ని నాకనుగ్రహించు. పక్షీంద్ర. సరస్వతీదేవి ఇలా పలికి మౌనం వహించగానే ఆదిశేషువు చేతులు జోడించి ఇలా అన్నాడు. హే ప్రభో! వాసుదేవ! నీ చరణ కమల మహిమను బ్రహ్మ రుద్రులు గరుత్మంతుడే పూర్తిగా కనుగొనలేకపోయారు. ఇక నేననగానెంత? నేను బహున్యూనుడను. కాబట్టి నన్ను రక్షించు. అంతట రుద్రుడిలా ప్రార్థించాడు. హే భూమన్, హే భగవన్! మిమ్మల్ని ఎలా స్తుతించాలో కూడా తెలియనంత అజ్ఞానిని నేను. మీ కళ్యాణకరములైన చరణ కమలాలపై నా భక్తి స్థిరంగా ఉండేలా కరుణించండి. మీలోనే నాకు స్థానమిచ్చి నన్ను రక్షించండి. ఇంద్రుడిలా స్తుతించాడు. ఓ దేవదేవ! మిమ్మల్ని స్తుతించుట ఎవరివల్ల అయ్యే పని కాదు. ఎందుకంటే మీ స్వరూపాన్ని మేము చూస్తున్నామనుకుంటున్నాం, మీ గుణ మహిమలు మాకు తెలుసనుకుంటున్నాం. ఈ కనిపించేదానికి అనిపించేదానికి 100,000 రెట్లు ఎక్కువైన మీ నిజస్వరూపం మాకు తెలీదు. మీరు చూపినా అర్థం కాదు. అయినా మేమెందుకు స్తుతిస్తామంటే అందులో మీ నామోచ్చారణ ఉంటుందిగా. మీ పేరు తలచినా చాలు. మదిలో పొంగుతాయి శతకోటి భక్తి తరంగాలు. అవి పుణ్యప్రదాలు. బ్రహ్మరుద్రుల స్థాయిలో కాకపోయినా అందరము నీ నామాన్నే జపిస్తాం. అనుగ్రహించు. పిమ్మట శచీదేవి ఇట్లన్నది. హే జగదానంద సంధాయక! వజ్ర, అంకుశ, ధ్వజ,
కమల చిహ్నితములైన మీ పాద పద్మాలపైనే నా చింతన నిత్యం జరుగుతుంటుంది. ఈసా, మీ చరణరజాన్నే నేనెప్పుడూ స్మరిస్తుంటాను. హే కృపాడో, భక్తవత్సల, మీరే నన్ను రక్షించాలి. అంతట రతీదేవి ఇలా ప్రార్థించింది. నరరూపాన్ని ధరించి లోకాలను కాపాడే అవతారమూర్తి, ప్రస్తుతం నీవు నీ సేవకులపై దయను కురిపించడానికే అట్టి మాకు దర్శనమిచ్చావు. నీ ముఖారవిందాన్ని కనులారగాంచిన నేను ఇక దానినే ధ్యానిస్తుంటాను. కుంచితకేశరాశి సుశోభితము, బ్రహ్మ, లక్ష్మి, రుద్రాదిదేవ సంస్తుత్యము, శ్రీనికేతన సదృశమునగు నీనగుమోమునే మనసులో పెట్టుకుని నిత్యమూ స్మరిస్తుంటాను. నీ భక్తురాలినగు నన్ను రక్షించు. దక్ష ప్రజాపతి ఇలా స్తుతించాడు. భగవన్, మీ చరణోదక రూపమగు పవిత్ర తీర్థాన్ని నేను నిత్యం స్మరిస్తుంటాను. అది బ్రహ్మ సేవితం కూడా. బ్రహ్మది దేవతలందరూ దానికి నమస్కరిస్తారు. ఆ తమ పాదోదకమే గంగానదిగా రూపొంది శ్రేష్ఠ తీర్థమైనది. తమ పవిత్ర పాదధూళితో కలిసిన గంగ అశివాన్ని కూడా శివము చేయగలదు. అందుకేనేమో పరమేశ్వరుడు ప్రేమగా గంగను నెత్తిన ధరించి తాను గంగాధరుడనని సగర్వంగా చెప్పుకుంటాడు. హే కరుణేశ, ఈ మీ కృపావతారాన్ని వీక్షించే భాగ్యమిచ్చిన నాకు దానిని స్తుతించి తృప్తి నొందే శక్తి లేదు. దయచేసి నాకాశక్తిని ప్రసాదించి రక్షించండి. బృహస్పతి ఇలా కోరాడు. ప్రభో, మీ సుందరవదనారవిందమే నా మనసులో నిత్యము కొలువుంటుంది. ఇక సాంసారిక విషయాలపై నాకు విరక్తి కలిగేలా చేయండి. పుత్ర, మిత్ర, స్త్రీ, పశు, ధనాదులన్నీ నశించిపోతాయి, నశింపజేస్తాయి కూడా. కాబట్టి మీరు నాకు వీటిపై గల ఆసక్తిని నశింపజేయండి. దేవా, ఈ సంసార చక్రభ్రమణం నాకు నేర్పిన అనుభవమేమనగా ఈ ప్రపంచం దుఃఖంతోనే పరివ్యాప్తమై ఉన్నదని, దీని నుండి ముక్తిని పొందుటకే నేను మిమ్ము శరణు వేడుతున్నాను. రక్షించండి. అనిరుద్ధుడిలా స్తుతించాడు. హే హరే, రసమయమైన నీ గుణగాన కథయందు కాక స్త్రీపై మనసులగ్నము చేయువాడు మందబుద్ధి, సూకరసమానుడు. హే ప్రభో, మజ్జ, అస్థి, పిత్త, కఫ, రక్త, మలాదులచే పరివ్యాపితమై చర్మంచే అవేష్టితమైన స్త్రీ ముఖాన్ని మాత్రమే మనసులో పెట్టుకుని నిన్ను తలవని వాని పతనం తథ్యం. నా వంటి సామాన్యునికి, పాపమతికి నీ మాయే బలము. స్వామి, దుఃఖం మాత్రమే ఉండి సుఖం లేస మాత్రమూ లేని ఈ జననమరణ చక్రం నుండి నన్ను తప్పించి శాశ్వతంగా నీ చరణ కమలాలనే స్తుతిస్తుండేలా అనుగ్రహించు. స్వయంభువమనువిలా ప్రార్థించాడు. హే దేవా, మిమ్మల్ని స్తుతించడానికి ప్రయత్నిస్తే చాలు, ఇక గర్భదుఃఖం అనగా పునర్జన్మ ఉండదు. మీ యొక్క ఈ కృప వల్లనే నాకు పరమ పూజ్య పదవి ప్రాప్తించింది. నా కర్తవ్య నిర్వహణలో నన్ను కాపాడండి. వరుణదేవుడిలా వచించాడు. హే ప్రభో, మీ ఇచ్ఛ వల్ల రచింపబడిన దేహమనే ఇంట్లో దిగి పుత్ర, స్త్రీ, ధన, ద్రవ్యాలపై మోహం పెంచుకుని ఇవి నావి అని, నేను వీరివాడను అనే అల్పబుద్ధిజన్యమైన అహంకార మమకారాలతో ప్రాణి దుఃఖంలో మునిగిపోతుంది. నాకటువంటి దుర్గతి పట్టకుండా కాపాడండి. మీ చరణాల దాస్యాన్ని నాకు దానం చెయ్యండి. దేవర్షి నారదుడు హరినిలా ప్రార్థించాడు. విష్ణుదేవా, నాకు నీ నామ శ్రవణ కీర్తనలు తప్ప మరేవీ రుచింపవు. నిజానికి నాకు వేరే లోకంగాని జీవనంగాని లేవు. అలాగే ఉండే పవిత్రతను నాకందించు. నా జిహ్వాగ్రంపై సర్వదా నీ నామమే ఉండేలా అనుగ్రహించు. నీ స్వరూపమే నా మూసిన కనులకు కూడా కనిపించాలి. అదే నా హృదయమంతటా నిండి ఉండాలి. భృగు మహర్షి ఇలా స్తుతించాడు. హే గరుడుని వంటి అత్యుత్తమాసనానికి అధికారివైన దేవదేవా, మీరు గ్రహించే ఏదైనా సర్వేసర్వత్ర ఉత్తమమై అలరారుతుంది. కౌస్తుభమణిని మించిన గొప్పమణిగాని, లక్ష్మికి సాటివచ్చు పత్నిగాని, సరస్వతీదేవికెనైన ఆత్మబంధువుగాని విశ్వంలోనే లేరు. అలాగే మీ భక్తకోటిలో మమ్ము నిత్యులుగా అనుగ్రహించి చరిత్రలో మాకౌక విశిష్ట స్థానాన్నిచ్చిన మీకు శతకోటి నమస్కారములు. అగ్నిదేవుడిలా అన్నాడు. మూల విరాటము నీవే. నీ తేజాంశ వల్ల నేను తేజస్వినైనాను.
నీవిచ్చిన ఆజ్యసిక్త హవ్యంతో హవ్యవహునిగా పవిత్ర స్థానాన్ని పొందాను. నీ అంశతో జఠరాగ్నిగా మారి మానవోదస్థితుడనే వారి జీవరక్షకుడనగుచున్నాను. నీ అనుగ్రహం లేకుంటే ఈ అగ్నియే లేడు. నిన్నెంత స్తుతించినా నాకు తృప్తి గలుగదు. ప్రసూతి ఇలా చెప్పాడు, ప్రభూ, నీ నామము యొక్క అర్థాన్ని కనుగొనుట అనేదే మోహం వలె పరిణమించి అందులో మునిగిపోయి ఉండే మహర్షులకు నీ దర్శనమే జీవిత పరమావధి. నీ దయవల్ల నేనా దశకు చేరుకున్నాను. దేవతలు కూడా భయగౌరవ సంభ్రమాలతో పూజించే మాంధాత ధ్రువుడు, నారదుడు, భృగు మహర్షి, వైవస్వతమనువు మున్నగు మహనీయులే నిన్ను స్తుతించి సంతృప్తి చెందలేకపోయారనగా నిన్ను స్తుతింప నేనే పాటివాడను. బ్రహ్మపుత్రుడైన వశిష్ఠ ప్రజాపతి ఇలా స్తుతించాడు. విధాత పురుషునకు వందనము. అసత్ స్వరూపాన్ని అంతమొందించే దేవునికి నమస్కారము. నాథ, నేను నీ చరణ కమలాలపై నిత్యం నా మస్తకాన్ని వంచి జీవించదలుచుకుంటాను. ఓ వాసుదేవ భగవన్, నన్ను సదా రక్షించు. బ్రహ్మ మరొక పుత్రుడైన మరీచి ఇలాగే విన్నవించగా అత్రికూడా అలాగే స్తుతించి నారాయణ ప్రసన్నతను పొందాడు. అంతటా అంగిరా మహర్షి ఇలా స్తవనం చేశాడు. హే నాథ, మీ అనంత బాహు, అనంత చక్షు, అనంత మస్తక సంపన్నమైన రూపాన్ని చూడడానికే నేను అసమర్థుడనగుచున్నాను. వేల ముకుటాలతో అలంకరింపబడి బహుమూల్యములైన అనేకానేక అలంకారాలతో సుశోభితమైన మీ అనంత జ్యోతిర్మయ దివ్య స్వరూపాన్ని స్తుతించుటకు నా సామర్థ్యం చాలదు. రక్షించండి. పులస్త్య బ్రహ్మ ఇలా స్తుతించాడు. హే భగవన్, మీ ఉపాసకుల కోసం ఏ దివ్య మంగళ స్వరూపాన్ని ధరిస్తారో ఆ భువన మంగళకార్యగు రూపంతోనే నాకు దర్శనమివ్వండి. ఈ రూప్యగు మీకు నమస్కారము. నరకం నుండి నాలాటి వారిని మీరే రక్షింపగలరు. మీ స్తుతి మంగళదాయకము. నేను యథాశక్తిగా మాత్రమే చేయగలను. నన్ను రక్షించండి. పులహ మహర్షి ఇలా స్తుతించాడు. సగుణోపాసనలో భగవంతునికి స్నాన, ఉత్తమ వస్త్ర, క్షీర, ఫల, పుష్ప, భోజ్య పదార్థాదులను ఆరాధన పూర్వకంగా సమర్పించుకుంటారు. నిర్గుణోపాసకుడనైన నేను నిష్కామ బుద్ధితో నా జీవన జ్యోతినే నీ నిష్కామరూపరహిత నీ భావానికి సమర్పించుకుంటున్నాను. మహాముని క్రతువు ఇలా అన్నాడు. హే భగవన్, శరీరం నుండి ప్రాణం విడివడి బయటికి పోతున్నప్పుడు మీ పేరును స్మరించడమే దుఃఖ నివారణకు మార్గము. అది అనేక జన్మలలో చేసిన పాపాలన్నిటినీ నశింపజేయగలదు, ముక్తిని ప్రసాదించగలదు. నేను ఆ నామశక్తినే శరణు కోరుతున్నాను. మీ భక్తిగాని అసలు భక్తి అంటే ఏమిటోగాని తెలియకపోయినా మీ నామస్మరణను ఎక్కడో వినిచేసినా ముక్తిని ప్రసాదించే దయాళు మీరు. ఏ భక్త్యా వివసో విష్ణో నామ మాత్రైక జల్పకాహ తేపి ముక్తిం ప్రయాంత్యాసు కిముత ధ్యాయనః సదా. బ్రహ్మ 7:64. అప్పుడు విశ్వామిత్రుడు విష్ణువు నిలా స్తుతించాడు. భగవన్, నీ చరణ కమలాలను ధ్యానించకపోయినా, నిత్యమూ సంధ్యా వందనము చేయకపోయినా, జ్ఞానమనెడు ద్వారానికి తలుపు వంటి ధర్మ కర్మములను పాటింపకపోయినా, నిత్యము నీ కథలనే వింటూ పరవశం కాకపోయినా అనాథలను ఏమిలేని వారిని కరుణించే వరప్రదాతవు నీవు. నన్ను రక్షించు. నధ్యాతే చరణాంబుజే భగవతో సంధ్యాపి నానుష్ఠిత జ్ఞానద్వార కపాటపాటన పటూర్ధర్మోపి నో పారితః అంతర్వ్యాప్తమలాభిఘాతకరణే పట్వీశ్రుతాతే కథా నోదేవ శ్రవణేన పాహి భగవన్ మామత్రితుల్యం సదా. బ్రహ్మ 7:71. మిత్రుడను వైదిక దేవత ఇలా స్తుతించాడు. దేవా, సంసార బంధనాలను త్రెంచి ప్రాణులకు ముక్తి నొసగు పరమాత్ముడవు నీవు. కళ్యాణ నిధానము, జ్ఞానసాగరమునగు నీకు అజ్ఞానినగు నేను ప్రణమిల్లుతున్నాను. అగ్ని, బ్రహ్మ, రుద్రాదులకే అగమ్యము, మహా తేజస్వులగు తపస్సులకు కూడా అగోచరమునగు నీ స్వరూపము నాకు తెలియనిదే. కావున భగవన్, వాసుదేవునిగా పేరొందిన నీ ఒక్కడివే సర్వజ్ఞుడవు. నీవే నన్ను నిత్యము రక్షింపగలవు. తార ఇట్లన్నది. విష్ణుదేవ, అనన్య భావంతో నీ పట్ల దృఢ భక్తి గలవారు, నీకోసం అన్ని కర్మలను త్యాగం చేసేవారు, నిన్ను చేరగోరి స్వజనులను బంధుబాంధవులను కూడా పరిత్యజించేవారు, నీ కథలను వింటూ ఇతరులకు వినిపిస్తూ జీవించేవారు,
ఇటువంటి సాధుజనులకు నీవు తప్ప వేరే ఆసక్తి ఏదీ ఉండదు. ప్రభో, వారినెంత ప్రేమతో చూసి సంరక్షిస్తావో నీచరణదాసినగు నన్ను కూడా అంతగానే రక్షించు. నివృత్తి ఇలా అన్నాడు, యోగపూర్వకంగా నీకు సమర్పితులైన వారు భక్తి ద్వారా పరమగతిని పొందుతారు. భక్తి శ్రద్ధలతో నిన్ను సేవించడం ద్వారా, సాంసారిక విషయాలపై అనాసక్తిని సాధించడం ద్వారా, చిత్తాన్ని నిగ్రహించడం ద్వారా జనులు విష్ణు పరమ పదమును పొందుతారు. ప్రభూ, నన్ను నీ పరమ పదానికి చేర్చుకో. ఇదేనా వేడికోలు. విశ్వక్సేనుడు వైకుంఠ ద్వారము వద్ద ఉండే దళపతి. ఆయన విష్ణువునెప్పుడూ దర్శిస్తూనే ఉంటాడు. అయినా విష్ణువు యొక్క ఆశీర్వాదం కోసం ఇలా ప్రార్థించాడు, స్వామి, పూర్ణానంద స్వరూపుడైన శ్రీకృష్ణ పరమాత్మ మీ ప్రతిరూపమే మోక్ష ప్రదాతయగుచున్నాడు. నేను మీ కృప వల్ల అపరోక్ష సాధనారూపమైన పరమభక్తిని సాధించాను. గురువుతో మొదలుపెట్టి బ్రహ్మాండమందున్న సాధువులందరినీ మీరు ప్రసాదించిన బుద్ధి వల్ల సేవించుకున్నాను. వారి పట్ల నాది నిష్కపట భక్తి. అలాగే మిమ్మల్ని చేర్చగలిగే తులసిపై అఖండ ప్రీతి నాది. భగవన్, నాకు నీ ఆశీర్వాదమొక్కటి చాలు. భగవంతుడైన విష్ణువు వీరందరికీ తన శరీరంలో ఆశ్రయం కల్పించాడు. వసుదేవనందనుడు వినతాసుతునికి బోధించాడు. అధ్యాయాలు 5-9. 228. నారాయణకృత ప్రాకృత వైకృత సృష్టి. ప్రభో శ్రీకృష్ణచంద్ర, ఈ విధంగా దేవతలకు ఆశ్రయమిచ్చిన భగవానుడు స్వయంగా వారిలోనే తానెలా ప్రవేశించాడు? సృష్టి ఏ విధంగా జరిగింది? దయచేసి ఉపదేశించండి. వచింపసాగాడు వసుదేవనందనుడు. పక్షీంద్ర, ఒకదానికొకటి సంబంధింపని అన్ని తత్వాలలో భగవంతుడైన విష్ణు భగవానుడు ముఖ్య కేంద్ర రూపంలో ప్రవేశించడంతో అన్ని తత్వాలలో తీవ్రమైన కదలికలేర్పడ్డాయి. అప్పుడాయన సర్వప్రథమంగా కనకమ్మల కనిపించిన బ్రహ్మాండము గుడ్డును సృష్టించాడు. అది 50 కోట్ల యోజనాలలో విస్తరించింది. దానిపైనొక బంగారు వలయాన్ని అంతే విస్తీర్ణంలో సృష్టించాడు. దానిపై అదే వైశాల్యంతో అదే ఆకారంలో భూమిని సృష్టించాడు. మొత్తంగా ఆ బ్రహ్మాండం 100 కోట్ల యోజనాల మేర దాటింది. ఈ బ్రహ్మాండం 7 వృత్తాలుగా విభాజితమైంది. తొలి భాగం 10,000 కోట్ల యోజనాల్లో నీరు, రెండవ భాగం నిప్పు, మూడవ పరిధి శివునిది, నాలుగవ ఆవరణం ఆకాశం, ఐదవది అహంకారానిది కాగా ఆరవది మహత్తత్వాత్మకం, ఏడవది త్రిగుణాత్మకం. ఈ అండం చుట్టూ ఉన్నది కూడా ఆకాశమే. దాని మధ్యంలో విరజానది సృష్టింపబడింది. దీని పరిధి 5 యోజనాలు. ఇది అతిశయ పుణ్యవతి అయిన నది. దీనిలో స్నానం చేస్తే హరిపాద సన్నిధి లభిస్తుంది. ప్రారబ్ధ కర్మలన్నీ క్షయమైపోయిన వారికే ఈ నదిలో స్నానం చేసే అదృష్టం పడుతుంది. ఖగేశ్వర, మరొక మాట, ప్రళయంలో కూడా ఈ నది లయమునొందదు. లోకుల యొక్క శరీరమును త్యజింపజేసేది కాబట్టి దీనిని లక్ష్మీ స్వరూప అంటారు. విరజానది తరువాత వ్యాకృతమైన కనిపించు హద్దులేని ఆకాశంలో లక్ష్మీదేవికిష్టమైన ప్రాంతముంది. దీనికి అభిమానిని దేవత ఆ పద్మాసనయే. సృష్టి సమయంలో బ్రహ్మాండానికభిమాని దేవత బ్రహ్మ. ఆ సమయంలో ఆయనను విరాట్ అనే నామంతో పూజిస్తారు. అవ్యయాత్మయగు భగవానుడు శ్రీహరి ఈ రకంగా సృష్టించిన జగతిలో క్రింద పైన లోన బయట అంతటా వ్యాప్తుడై నిత్యస్థితుడై ఉంటాడు. పక్షీంద్ర, దీనిని ప్రాకృత సృష్టిగా సంభావించారు. అవ్యక్తాదులతో సహా ఈ అండరూపం గల జగతిలో బ్రహ్మరూపంలో పుట్టినవన్నీ ప్రాకృత సృష్టములు కాగా బ్రహ్మాండాం తర్వర్తియగు సృష్టి వైకృతమనబడింది. ఓ అండజకుల మండన, ప్రకృతి పురుషులలో పురుషుడని చెప్పబడిన ఆ విష్ణుదేవుడు సాక్షాత్తు పురుషోత్తముడే. ఆయన ఆ సువర్ణాండ మధ్యంలోనున్న జలరాశిలో 1000 సంవత్సరాలు శయనించాడు. అప్పుడు లక్ష్మి జలరూపంలో, విద్యాదేవి శయ్యారూపంలో, వాయుదేవుడు తరంగ రూపంలో ఉన్నారు. తమస్సంతా నిద్రారూపాన్ని ధరించింది. వీరుగాక వేరెవ్వరూ లేరు. అప్పుడా సేనమూర్తిని లక్ష్మి స్తుతించింది. ప్రకృతి అప్పుడు శ్రీ భూదేవీమతల్లుల రూపంలోనూ
శేషుడు వేదరూపాన్ని ధరించి హరిని స్తుతించారు. స్తుతి వల్ల సంతుష్టుడై ప్రబుద్ధుడై శ్రీ మహావిష్ణువు మేల్కొని చైతన్య స్వరూపుడైనాడు. నిజానికాయన నిత్యప్రబుద్ధుడే. ఈ నిద్ర, దాని పరిత్యాగము ఆయనకు లీల, మనకు మాయ అను. అప్పుడాయన నాభి నుండి హిరణ్మయ పద్మముద్భవించింది. దీనిని ప్రాకృత సృష్టిగానే భావించాలి. ఇది భూదేవి అభిమానినిగా కలది. ఆ పద్మం అసంఖ్యాక సూర్యులతో సమాన కాంతిని కలిగి ఉంది. చిదానందమయుడైన విష్ణువి ప్రాకృత సృష్టికి భిన్నుడు. ఇదాయన అలంకారాలలో నొకటిగా భావింపబడింది. హరి అలంకారాలలో కిరీటాదులు స్వరూపభూతాలని స్వరూపభిన్నాలని రెండు ప్రకారాలు. ఆ హిరణ్మయ పద్మం నుండి చతుర్ముఖ బ్రహ్మ ప్రాదుర్భవించాడు. నన్ను సృష్టించిన ప్రభువెవరో అనే జిజ్ఞాసతో నలువంకలా చూసి ఆ పద్మనాళంలో ప్రవేశించాడు. అక్కడిక దిక్కుతోచలేదు, జిజ్ఞాస తీరలేదు కాని తపము చేయి అనే శబ్దాలు వినిపించాయి. వెంటనే బ్రహ్మకు తన కర్తవ్యం బోధపడి నిష్ఠగా 1000 దివ్య సంవత్సరాల పాటు హరి ప్రీతి ప్రాప్తీచ్ఛతో కఠిన తపస్సు చేశాడు. అంతటా ఆయన అమోఘ తపస్సును మెచ్చి శ్రీహరి తన భక్త శ్రేష్ఠుడైన బ్రహ్మకు దివ్యవరాలను ప్రదానం చేయడానికి సాక్షాత్కరించాడు. ఆయన నారాయణుడని, ఆయనను స్తుతించాలని బ్రహ్మజ్ఞాని అయిన బ్రహ్మకు వెంటనే తెలియడంతో ఇలా స్తుతించాడు. చతుర్భుజుడవై అనేక నేత్ర కమలుడవై వక్షస్థలంపై శ్రీవత్స చిహ్నంతో సుశోభితుడవై కంఠమందు కౌస్తుభమణి మాలాలంకృతుడవై అత్యంత ప్రసన్న ముద్రతో కరుణ తొణికిసలాడు నయనాలతో నాకు దర్శనమిచ్చిన నారాయణదేవా నీకు నమస్కారము. భక్తులకెల్లవేళలా వసుడవై ఉండు పరమాత్మవు, అత్యంత దయాళుడవు, పరబ్రహ్మస్వరూపుడవు, జగదానంద కారకుడవు, శ్రీమన్నారాయణుడవు నీవే. నన్ను కరుణించు అంటూ ఆయన చరణ కమలాలను కడిగి పూజించి ఆ నీటిని నెత్తిన జల్లుకున్నాడు బ్రహ్మ. గరుడ బ్రహ్మస్తుతికి ప్రసన్నుడై భగవానుడు మేఘ గంభీర స్వరంలో ఇలా చెప్పాడు. ఓ బ్రహ్మదేవా, నా వరప్రసాద బలంతో దేవతలందరినీ ఇదివరకు సృష్టించినట్లే ఇప్పుడు కూడా కావించు. దీనివల్ల నీకేమీ ప్రయోజనం సిద్ధించకపోవచ్చు కాని నా ప్రసన్నత కోసం ఆచరించు. హరి ఇలా ఆనతివ్వగానే మహత్తత్వాత్మకుడైన బ్రహ్మ ముందుగా జీవకోటికభిమానపాత్రుడైన వాయుదేవుని సృష్టించాడు. ఆయనయే సృష్టికి ప్రథమ పురుషాత్ముడు. తరువాత బ్రహ్మ తన కుడి చేతి నుండి బ్రహ్మాణి, భారతి అను పేళ్లుగల దేవీ మణులను సృష్టించాడు. ఎడమ చేతితో సత్యపుత్రుడైన అగ్నిని సూజించాడు. ఆపై కుడి చేతితో అహంకారాత్మకుడగు హరుని సృష్టించాడు. తరువాత శేషనాగ, గాయత్రి, వారుని, సౌపర్ణి, ఇంద్ర, చంద్ర, కామదేవులు, ఇంద్రియాభిమాన దేవతలు, మనురూప, దక్ష, వశిష్ఠాది ప్రజాపతులు, కశ్యప, అదితి, వశిష్ఠ మహాముని, అటువంటి బ్రహ్మజ్ఞానులే అయిన మరికొందరు ఋషులు, కుబేరుడు, విశ్వక్సేన, పర్జన్యాది దేవతలు బ్రహ్మచే సృష్టింపబడ్డారు. గరుడ నా కృప వల్ల పరమసమర్థుడైన బ్రహ్మ ఇంతటి సృష్టిని అలవోకగా చేయగలిగాడు. అధ్యాయాలు 10 నుంచి 13 వరకు. గరుడ పురాణము. బ్రహ్మకాండ 224. శ్రీహరి మహిమ, సర్వేశ్వరత్వం, భాగవత, విష్ణు, గరుడ పురాణాలపై స్వామి ప్రేమ నిరూపణం. 225. గరుడునికి శ్రీకృష్ణుడు చెప్పిన విష్ణు మహిమ, ప్రళయాంతంలో శేషసేనుని స్తుతి మేలుకొలుపులు. 226. నారాయణుని నుండి సృష్టి యొక్క ప్రాదుర్భావం, తత్వాభిమానులైన దేవతల ప్రాకట్యం. 227. దేవతలు గావించిన నారాయణ స్తుతి. 228. నారాయణకృత ప్రాకృత వైకృత సృష్టి.